ఈరోజు భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి రైతుల కోసం గిట్టుబాటు ధర కోసం సాగునీరు కోసం ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు కూడా సాగునీరు కావాలనే ఉద్దేశంతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పెద్దలు పుల్లారెడ్డి గారు, శివారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా శివానందరెడ్డి గారు, లాయర్ మల్లారెడ్డి గారు, రమణారెడ్డి గారు, నారాయణ గారు రిటైర్డ్ సిఇఓ గారు, అన్న నాగేందర్ రెడ్డి గారు అంటే ఎంఈఓగా రిటైర్డ్ అయ్యారు. మరి ఈ కార్యక్రమం మేము జనవరి నుంచి పల్లెబాట పట్టాలని చెప్పేసి ఇక్కడంతా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంతకుముందే చెప్పాను, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు కూడా సాగునీరు కావాలనే ఉద్దేశంతో ఈ చిన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము. ఇది భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం. ఎందుకంటే మా ఉద్దేశం ఒకటే, రాయలసీమలో ఉన్న రైతులందరూ బాగుండాలి, అదేవిధంగా మా ప్రతి ఒక్కరు కూడా మంచివారందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాం. దాదాపుగా మేము కార్యక్రమాలు చేయబట్టి 30 సంవత్సరాలు అవుతుంది. మరి ఈరోజు ముఖ్యంగా మేమంతా రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుకున్నాం. జనవరి నుంచి మేము పల్లెబాట పట్టాలని చెప్పేసి ఆలోచన చేశాము. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరూ పాల్గొని మనము రైతులకు ఎలాగైనా సరే మనము కొంతకాలానికి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర, ప్రతి రైతుకి సాగునీరు వచ్చేదానికి మనం ఖచ్చితంగా ప్రజలను, రైతులను ఎడ్యుకేట్ చేయాలా. కాబట్టి దీనికి మీ అందరి సహాయ సహకారం ఉండాలా. అదేవిధంగా గ్రామాల్లో కూడా రైతుల్ని మనం ఎడ్యుకేట్ చేసి మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి మనమంతా కోరుతున్నాం. కాబట్టి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లో మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.